హలో గైస్, ప్రెజెంట్ అయితే మనం ఎగువ అహోబిలంలో అయితే ఉన్నాము. ఇవాళ మనం ఈ వీడియోలో ఎగువ అహోబిలం నుంచి ప్రహ్లాదుడు చదువుకున్న బడి దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు దట్టమైన అడవిలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎగువ అహోబిలం అనేది విలేజ్ అయితే కాదు, ఇక్కడ ఓన్లీ టెంపుల్స్ అయితే దర్శనమిస్తాయి. అది కూడా దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఈ టెంపుల్స్ అయితే దర్శనమిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ధ్వజారోహణ మండపం. ఈ మండపంకి ఎదురుగానే మనకు ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో నరసింహస్వామి వచ్చేసి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఎగువ అహోబిలంలో మనం నవ నరసింహస్వామి క్షేత్రములైనటువంటి కారంజ, ఉగ్ర, వారాహ, మాలోల, జ్వాల, పావన ఈ 5 క్షేత్రములను అయితే మనం ఈ ఎగువ అహోబిలంలో దర్శించుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో నవ నరసింహస్వామి క్షేత్రంలో వీడియోస్ అయితే అప్లోడ్ చేశా. మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. ఈ ఉగ్ర నరసింహస్వామి దేవాలయం పక్కనే ఒక చిన్న దారి అయితే ఉంటుంది. అందులో వెళ్తే మనం ముందుగా వారాహ నరసింహస్వామిని అయితే దర్శించవచ్చు. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఉగ్ర స్తంభంకి అయితే చేరుకోవచ్చు. ప్రహ్లాద బడికి వెళ్ళాలంటే వారాహ నరసింహస్వామి రైట్ సైడ్ కి వెళ్తే ప్రహ్లాద బడికి అయితే చేరుకుంటాము. ఈ ఉగ్ర నరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ని చూసుకొని మనం ఇలానే స్ట్రైట్ గా వెళ్తే ప్రహ్లాద బడికి అయితే చేరుకోవచ్చు. ఈ అహోబిలంలో మనం నవ నరసింహస్వామి ఆలయాలను దర్శించేటప్పుడు ఇలాంటి వంతెనలు చాలా కనిపిస్తాయి. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక కొండ నుంచి మరో కొండకు దాటడానికి ఇలాంటి వంతెనలు అయితే నిర్మించారు. ఫ్రెండ్స్, మనం మాలోల నరసింహస్వామిని అయితే దర్శించుకున్నాం. ఇక్కడ మాలోల నరసింహస్వామిని దర్శించుకున్నాక ఇటువైపుకు వెళ్తే చిన్న దారి అయితే ఉంటుంది. ఆ దారిలో వెళ్తే మనకు ప్రహ్లాదుని బడికి అయితే వెళ్ళవచ్చండి. పదండి, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మాలోల నరసింహస్వామిని దర్శించుకున్నాక రైట్ సైడ్కు ఒక చిన్న దారి అయితే ఉంటుంది. ప్రహ్లాద బడి. మనం ఇలానే వెళ్తే ప్రహ్లాదుని బడికి అయితే చేరుకోవచ్చంట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎటువంటి మెట్ల మార్గం అయితే లేదు. టోటల్గా ఈ కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఇలానే వెళ్తే మనం ప్రహ్లాదుని బడికి అయితే చేరుకోవచ్చంట. ఇప్పుడు మనం మాలోల నరసింహస్వామి దగ్గర నుంచి ప్రహ్లాద బడికి అయితే వెళ్తున్నాము. ఈ మాలోల నరసింహస్వామి క్షేత్రం గురించి కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలానే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయ్యిందండి. మనం ప్రహ్లాద బడి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా కవర్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేయాలి. మీలో ఎవరైనా ఇలాంటి ప్లేస్లకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా గైడ్ని అయితే పిలుచుకు వెళ్ళండి. చూస్తున్నారు కదా, రూట్స్ అయితే కన్ఫ్యూజ్గా ఉంటాయి. ప్రహ్లాదుని బడికి వెళ్ళే దగ్గర ఎటువంటి మెట్ల మార్గం అయితే ఉండదండి. మనం ఈ దారిలోనే పైకి అయితే వెళ్ళిపోవాలి. చూడాలి ఏ విధంగా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు ఈ టైంలో పూజారి బంద్ చేసి కిందకి వెళ్ళింటాడు అనుకుంటా. చూద్దాం ఎంతవరకు వెళ్తాము. చూస్తున్నారు కదా, ఇంత అడవిలో కానీ ఒక్క మనిషి కూడా కనబడట్లేదండి, నేను తప్ప. చూడండి ఒకసారి, ఎలాగైనా చూసుకోండి. నేను తప్ప మరో మనిషి అయితే లేడనమాట ఈ టెంపుల్ దగ్గర. పైకి వెళ్ళినాక చూడాలి ఎవరైనా ఉన్నారేమో. ఇక్కడ ఒక దారి ఉందండి. ఈ దారి ఎక్కడ వెళ్తుందో అర్థం కావట్లేదు. క్రిందకైతే వెళ్తుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చాక కొన్ని మెట్లు అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్లో టోటల్గా మెట్లు అయితే ఉంటాయి అనుకుంటా. మొత్తం ఆ కొండల మాదిరిగానే విరిగిపోయాయండి మొత్తం ఈ మెట్లయితే. ఆల్మోస్ట్గా మనం 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాక మన బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ చూడండి. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మేఘాలను తాకుతూ ఆ కొండలు. క్రిందకు చూస్తే మనకు ఎగువ అహోబిలం టెంపుల్ అయితే కనిపిస్తుందండి. మనం ఆల్మోస్ట్గా ఇప్పుడైతే ప్రహ్లాదుని బడికి అయితే దగ్గరలో ఉన్నాము. పదండి, లేట్ చేయకుండా ప్రహ్లాదుని బడి అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత దూరం ట్రెక్కింగ్ చేస్తూ వచ్చామో. మన ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ ఏదని నన్ను అడిగితే ఈ అహోబిలమే సజెషన్ చేస్తా.
ఎందుకంటే ఈ అహోబిలంలో అడ్వెంచర్స్తో పాటు ట్రెక్కింగ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అలానే టెంపుల్స్ను కూడా కవర్ చేయవచ్చు. మనం ఇంతవరకు కొండని ఎక్కుతూ వచ్చాము. ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొండని దిగుతూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అక్కడ చివరిలో ప్రహ్లాద బడైతే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ మొత్తం ప్రహ్లాదుడు తన చిన్నతనంలో చదువుకున్న ప్లేస్ అంట. ఈ ప్లేస్లోనే తన చిన్నతనంలో అక్షరాలను అయితే రాశాడట. ఆ అక్షరాలను కూడా మీకు చూపిస్తా. ఇక్కడ దూరంలో వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే వస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ మీకు లాస్ట్ లోపల వాటర్ ఫాల్స్ను కూడా చూపిస్తా. యాక్చువల్గా ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడే రోజుల్లో ఇక్కడకు అలో అయితే ఉండదంట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న వాగు అయితే పడుతుంది. అది వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అండి. ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడితే ఇక్కడ మొత్తము వాటర్ అయితే ప్రవహిస్తూ ఉంటాయంట. ఇక్కడికి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదంట ఈ అహోబిలంలో. ఈ ప్రహ్లాద బడి దగ్గరనే ఒక చిన్న గృహ అయితే ఉంది. అందులో నరసింహస్వామి వచ్చేసి 3 కన్నులతో దర్శనమిస్తాడు. ఆ గృహ యొక్క చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే ప్రహ్లాదుడికి తన చిన్నతనం నుండి నారాయణుడు అంటే అమితమైన ప్రేమ భక్తి అంట. కానీ తన తండ్రి అయిన హిరణ్యకశపుడికి నారాయణుడు అంటే అస్సలు సరిపోదంట. అందువల్ల ప్రహ్లాదుడికి నచ్చ చెప్పుతాడు, ఇక ఇప్పటి నుంచైనా హరినామస్మరణం చేయవద్దు అని. కానీ ప్రహ్లాదుడు ఏమాత్రం వినకుండా హరినామస్మరణం చేస్తూనే ఉంటాడు. ఇక ఇలా కాదు అని తన సొంత కొడుకునే చిత్రహింసలైతే పెడతాడు. అయినా కూడా హరినామస్మరణం ఏమాత్రం మానడు. ఇక లాస్ట్కి హిరణ్యకశపుడికి ఎక్కడ లేని కోపం వచ్చి తన కొడుకైన ప్రహ్లాదుడిని చంపేయండి అని ఒక పెద్ద కొండ తొర్రలోకి అయితే విసిరేస్తాడు. ఆ కొండ తొర్ర నుంచి కింద పడుతుంటే ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి వచ్చి కాపాడతాడు. గృహ లోపల ఇప్పటికీ ఆ కొండ తొర్ర అలానే ఉందంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టెంపుల్ అయితే చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నామో. మీరు ఒక లైక్ చేయడానికి ఏమైతే పోదు, లైక్ చేసేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎంత ట్రెక్కింగ్ చేస్తూ మీకు చూపిస్తున్నందుకన్నా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్గా మనం ప్రహ్లాదుని బడి దగ్గరికి అయితే చేరుకున్నాం అనుకుంటా. ఇది ఏ టెంపుల్ నాకు ఇంకా అర్థం కాలేదండి. చూద్దాం. ఓం నమో నారాయణ. ఇక్కడ కూడా నరసింహస్వామి అయితే ఉన్నాడు అనుకుంటా. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే మొత్తం క్లోజ్ చేసి వెళ్ళారండి. ఒకసారి ఇటు చూడండి, వాటర్ ఎలా వస్తున్నాయో. ఇంత ఎత్తైన కొండ నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే అర్థం కాలేదండి. ఫ్రెండ్స్, మనం ఈ ప్రహ్లాదుని బడి దగ్గరనే ఈ వాటర్ ఫాల్ని అయితే చూడవచ్చండి. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ అహోబిల క్షేత్రం దగ్గర లొకేషన్స్ అయితే. ప్రహ్లాదుడు తన చిన్నతనంలో రాసుకున్న అక్షరాలను అయితే చూద్దాం. అప్పట్లో ఏ పలకా బలపం అయితే లేదండి. ఈ బండరాతి మీదుగా ప్రహ్లాదుడైతే అక్షరాలను అయితే రాశాడు. చూస్తున్నారు కదా, రౌండ్ రౌండ్ షేప్లు అయితే ఉన్నాయి ఈ అక్షరాలు. చరిత్ర చెప్తుంది కానీ అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఫైనల్గా మనం ప్రహ్లాదుని బడిని అయితే చూసాం కదా. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.